ఎందులో మేడం? హోంమంత్రి శ్రీ అనిత గారిని బౌండరీ లేని వరకు ఎవరు కొట్టట్లేదక్క. అక్క బౌండరీ లేని ఎవరు కొట్టట్లేదక్క. ఇక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ లో అటువంటి జరుగుతున్నాయేమో టెస్టింగ్ వచ్చారు. అద్భుతమైన బౌలింగ్ శ్యామ్ గారు. మీకు మనస్సాక్షి అనేది ఉంటే వాళ్ళంతా ఆయన క్రికెట్ అనేది చాలా సీరియస్ గేమ్. శ్యామ్ హోంమంత్రి గారు మరి ఫ్యాషన్ షో చేస్తున్నారా, క్రికెట్ ఆడుతారా చాలా డౌట్స్ వస్తున్నాయి ఇక్కడ. మళ్ళా ఇంకొకసారి చెబుతాముడు. అదే చాలా చక్కగా ఆడుతున్నారు అక్క మీరు. అది గుడ్ బాయ్. ఇలా మీరు భయపించి కరెక్ట్ కాదని అనుకుంటున్నాం. ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడ క్రికెట్ గ్రౌండ్ కి రావాలండి. హోంమంత్రి వర్యులు క్రికెట్ ఆడుతున్నారు. మహిళా ఎమ్మెల్యేలందరూ కూడా గ్రౌండ్ కి రావాలి దయచేసి. రవీంద్ర గారు సూపర్ స్టార్ విజయ్. 4 రన్లు వస్తాయనుకున్నారు కానీ అచ్చెన్నాయుడు గారి పేరు చెప్పుకొని రవీంద్ర గారి బౌలింగ్ చాలా అద్భుతంగా ఉంది. 4వ ఓవర్ జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా టీములు కూడా చూస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ని క్రీడా రంగంలో అభివృద్ధిగా నడపడం కోసమే నిర్వర్తిస్తున్నారు. ఎంత ధైర్యం ఉండాల బాల్కి, అసలు ఎంత ధైర్యం ఉండాల బాల్కి. 5 ఓవర్లు ముగిసేసరికి 43 రన్లతో సరిహద్దులు దాటి కాకుండా గంజాయిని అరికడతా అన్నావు, బాల్ని అడ్డుకోలేకున్నావు. చూద్దాం. అక్కడ మధ్య మినిస్టర్ వస్తున్నారు. అనిత ఇద్దరు ఆడకూడదు, ఒక్కరే ఆడాలి. ఫీల్డింగ్ రావాలి. ఫీల్డింగ్ మా ముందుకు వచ్చేయాలి, అక్కడ కాదు ఇక్కడికి రండి. అద్భుతమైన ఆట ప్రదర్శన చేసి కూర్చున్నా. సుధీర్ గారు ఇక్కడి నుంచి బ్యాటింగ్ వెళ్తున్నప్పుడు అనిత గారితో మాట్లాడారు. వచ్చి వెంటనే ఫోన్ కొట్టారు. దగ్గరలో ఉన్నటువంటి నిశ్శబ్దమా అంటే సుధీర్ అన్న ఆడితే చాలా ఉత్కంఠతో నెయిల్ బైటింగ్ అంటారు కదా, అటువంటి బ్యాటింగ్. 3 రన్లు చేశారు అనిత గారు. మొత్తం 6 రన్నులు చేశారు. కష్టపడకుండా బంతిని సుధీర్ గారు ఆడుతున్నారు. ఆయన రన్ కొట్టినా కొట్టకపోయినా బాలే పడ్డ వేయాల్సిందే.